నంద్యాల జిల్లా తెలుగుదేశం పార్టీ మంత్రులు ఎమ్మెల్యేలు వైసీపీపై ధ్వజమెత్తారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గౌరి చరితారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి, ఎన్ఎండి ఫరూక్, నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్తా జయసూర్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాయలసీమలో సాగునీటి ప్రాజెక్టులను ఏర్పాటు చేసింది కూటమి ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. రాయలసీమ రైతులకు 2 పంటలకు నీరు అందించాలనే సంకల్పంతో చంద్రబాబు నాయుడు అనేక ప్రాజెక్టులను చేపట్టారని గుర్తు చేశారు. అయితే గత వైసీపీ ప్రభుత్వం సాగు, తాగునీటి ప్రాజెక్టులను పూర్తిగా నిర్లక్ష్యం చేసి రాయలసీమ రైతులను నిండా ముంచిందని ఆరోపించారు. పోతిరెడ్డిపాడు ఎత్తిపోతల పథకం వద్దకు వెళ్లి వైసీపీ నాయకులు చలో పోతిరెడ్డిపాడు కార్యక్రమం చేపట్టడం పూర్తిగా రాజకీయ నాటకమేనని విమర్శించారు. అధికారంలో ఉన్నప్పుడు సాగు, తాగునీటి ప్రాజెక్టులను పట్టించుకుని వైసీపీ ఇప్పుడు రైతులపై ప్రేమ చూపించడం, ప్రజలను మోసం చేయటమేనని అన్నారు. రాయలసీమ రైతుల భవిష్యత్తే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుందని టీడీపీ నేతలు స్పష్టం చేశారు. బాగా ఉత్తీర్ణుల రైతా ఉంది. ఆ అమ్మాయికి తనకు కావాల్సిన వాళ్ళ అమ్మాయికి ఆమె ఫస్ట్ రావాలని ఈ అమ్మాయిని ఒత్తిడి చేస్తే అమ్మాయి స్కూల్ మానుకొని ఇంకో స్కూల్ బొమ్మని చెప్తే ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుందా లేదా? నిస్బానే అమ్మాయి ఆడ పరిష్కారం చేయాలి. ఒక 5 పైసలు వేయలేదు వాళ్ళకి. ఆయన ఇక్కడికి వచ్చి నీళ్ళ గురించి మాట్లాడితే ఎట్లా? ఆయన చరిత్రను చూసినారు కదా మీరు, ఎంత చెప్పినారు. మొత్తం మదనపల్లిలో ఉండే ఆర్డీఓ ఆఫీసే కాల్చి పారేసింది. మొత్తం అసైన్ ల్యాండ్ లాంటి ఎవరైతే పేద ప్రజలకు అందాలో ఎస్సీలకు కానీ, ఎస్టీలకు కానీ, బీసీలకు కానీ ఆ ల్యాండ్ అంతా కబ్జా చేసుకొని తన పేరు మీద రాసుకొని ఆ రికార్డ్స్ అన్ని మాయం చేశాడు. ఆయన వచ్చి మాట్లాడితే ఎట్లా? ఇంకొక ఆయన ఎవరైనా మన జిల్లా మంత్రి జనార్దన్ చేసి ఆయన పేరు బుగ్గనయ్య, మర్చిపోయినావు మంచి ఎటువంటి ఆయన నాకు సిగ్గు అనిపిస్తుంది. ఆయన ఊళ్ళో షాదీఖానా డబ్బులు వెళ్ళకపోయినాడు మంత్రి, ముఖ్యమంత్రి ఆయన మంత్రి ఉండి. ఇంత చిన్న పని షాదీఖానా. ఫైనాన్స్ మినిస్టర్ నాకు లబోదిబా సాహెబ్ని ఫోన్ చేసి అన్న షాదీఖానా డబ్బులు రాలి, అన్న షాదీఖానా. ఫైనాన్స్ మినిస్టర్ మీ ఊరు పట్టుకుని నన్ను అడుగుతారేమో అని ఫైనాన్స్ మినిస్టర్ పలకడంలే. ఆయన ఇంకా ఈయన ప్రాజెక్టు గురించి మాట్లాడితే ఎట్లా? డ్రైవర్లు తోటి స్నానం చేసిన అమ్మ ఎవరు? ఎస్పీ రెడ్డి కానీ మన ఏం పేరు మంది రామిరెడ్డి అన్న, రామిరెడ్డి లేండి ఎప్పుడు సారి కాటస్థాని రాంభూపాలరెడ్డి. మర్చిపోయినారా మీరు? నేనే కదా కృష్ణా నీళ్ళు మళ్లించడానికి అవకాశం ఎన్టీ రామారావు నాకు కలిగిస్తే నేను పోయి ఆ రాయి ఉంటుంది పోయి చూసుకొని, నేను కాదు టెంకాయ కొట్టింది. కృష్ణా నీళ్ళు మళ్లించడానికి అవకాశం కలిగించిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. వైసీపీ నేతలంతా చెలో పోతిరెడ్డిపాడు అనే కార్యక్రమానికి రావడం జరిగింది. అంటే రాయలసీమ వైసీపీ లీడర్లతో పాటు ప్రకాశం, నెల్లూరు జిల్లాకు సంబంధించిన నేతలంతా వచ్చారు. వచ్చి విన్నాం, ఏం చెప్పారయ్యా, ఏముంది దాంట్లో అని వింటే చాలా ఆశాస్పదంగా ఉంది. ఎందుకంటే ఎంతసేపు ఉన్నా చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ ద్రోహి అని అంటూ ఉన్నారు. నేను ఈ వైసీపీ నాయకులందరినీ ఒకటే అడుగుతా ఉన్నా, మీరు రాయలసీమ ద్రోహి అని అంటూ ఉన్నారు. రాయలసీమను కరువును సమస్యను పరిష్కరించడానికి ఆనాటి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు 1983లోనే అన్ని ప్రాజెక్టులు తీసుకొని రావాలని శ్రీకారం చుట్టడం జరిగింది. దాన్ని అమలు చేసే మంచి సంకల్పంతోనే చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్తా ఉన్నారు. ఇప్పుడు మన జిల్లాకు సంబంధించి ఒక తెలుగు గంగ అయితేనేమి, ఎస్ఆర్బీసీ అయితేనేమి, అలాగే వెలుగోడు రిజర్వాయర్ అయితేనేమి, అలాగే హెచ్ఎన్ఎస్ అయితేనేమి, ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్కటి నందమూరి తారక రామారావు గారు మొదలుపెట్టినదే. దాన్ని చంద్రబాబు నాయుడు గారు ముందుకు తీసుకెళ్తూ ఈరోజు రాయలసీమను సస్యశ్యామలం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మేము ఒకటే చెప్తా ఉన్నాం, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ను అడ్డుకుంటున్నారు అని మాట్లాడుతూ ఉన్నారు. అయ్యా, మొట్టమొదట రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ను మీ గవర్నమెంట్లోనే మే 5వ తేదీ 2024 మీరు మొదలు పెట్టడం జరిగింది. దానికి ఎలాంటి అనుమతులు లేవు. అంటే దానికి కేంద్ర జనవరుల శాఖ అనుమతులు లేవు, అలాగే పర్యావరణ అనుమతులు లేవు, అడవి శాఖ అనుమతులు లేవు, అఫెక్స్ కమిటీ అనుమతులు లేవు. ఏం అనుమతులు లేకుండా పనులు ప్రారంభించినారు. అంటే దాంట్లో కూడా 900 కోట్ల పనులు చేసినారు. ఆ మధ్య కూడా మట్టి పనులు, ఎందుకంటే వాళ్ళు జేబులు నింపుకోవడానికే వాళ్ళు ఆ పనులు మొదలు పెట్టడం జరిగింది. దీనికి ఎలాంటి అనుమతులు లేవని చెప్పేసి 2021 జూలై 7వ తేదీన నిలుపుదల చేయమని వాళ్లకు ఎన్జీటీనే వాళ్లకు నోటీసులు ఇవ్వడం జరిగింది. దానికి మళ్ళీ వీళ్ళు పర్మితులు లేకుండానే, అనుమతులు లేకుండానే మీరు పనులు చేశారని చెప్పేసి ఫైన్ కూడా 2,65,00,000 ఫైన్ కూడా విధించడం జరిగింది. అంటే మీరు
మరి అధికారంలోనే ఉన్నారు. మీరు మరి ఎందుకు కోర్టుకు మీరు నోటీసులు ఇస్తే మరి మీరు ఎందుకు స్టే ఎత్తేపించుకోలేకపోయినారు? మీరు ఏం చేశారు? ఇదే చంద్రబాబు నాయుడు గారు గోదావరి జలాలను కృష్ణా డెల్టాకి ఇచ్చి అలాగే శ్రీశైలం వాటర్ను రాయలసీమకి ఇవ్వాలని చెప్పేసి ఆ రోజు పట్టుసీమను తీసుకొని వచ్చి 11 నెలలనే పూర్తి చేసి ఈ రోజు వరకు 11 సంవత్సరాలుగా నిర్విరామంగా నీళ్ళు ఇస్తున్నారంటే అది చంద్రబాబు నాయుడు గారి ముందు చూపు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. దీనికే రాయలసీమ ద్రోహి అంటున్నారు చంద్రబాబు నాయుడిని. అంతేకాకుండా తుంగభద్ర గేట్లు కొట్టుకుపోయాయి. కనీసం మీ గవర్నమెంట్లో గ్రీస్ కూడా వేసే పరిస్థితి లేదు. అటువంటిది చంద్రబాబు నాయుడు గారు 70 ఏళ్ల కిందట ఎప్పుడో తుంగభద్ర గేట్లు కట్టినవి. అప్పటి నుంచి ఎలాంటి మరమ్మతులు లేవని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే గేట్లు కొట్టుకుపోతే కన్నయ్య నాయుడిని పిలిపించి కేవలం 5 రోజుల్లో రన్నింగ్ వాటర్లో పోతిరెడ్డిపాడు దగ్గర దీక్ష అన్నారు, ఏదో వ్యతిరేకతగా చూపించుకుంటూ వచ్చినటువంటి నాయకులందరికీ ఒక్కసారి అడుగుతున్నాను. ఎవరైతే నిన్న వచ్చిన నాయకులందరూ కూడా రాయలసీమ ప్రజల చేత దాదాపుగా 95% వాళ్ళందరినీ కూడా మీరు పనికిరాని లీడర్లు, మీరు పనికిరారు రాయలసీమకు అని చెప్పి వాళ్ళందరినీ కూడా పనికిరారని చెప్పి ఉద్దేశంతో ప్రజలందరూ కూడా ఓడించిన తర్వాత రాజకీయ ఉనికిని కాపాడుకోవడానికి, కేవలం రాజకీయ ఉనికిని కాపాడుకోవడానికి ఈరోజు నిన్న యాత్ర బిడుదల పెట్టి జరగడం జరిగింది. నిన్న జరిగిన ఏ నాయకుడైనా ఏ ఒక్కరైనా గత 19 నుంచి 24వ సంవత్సరం వరకు మేము ఈ ప్రాజెక్టు చేసినాము, మా జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రాజెక్టు కట్టినారు, ఇన్ని వేల కోట్లు ఖర్చు పెట్టినారు, ఫలానా జిల్లాకి ఇది చేసినారు అని చెప్పి ఎక్కడైనా ఒక్కటి చెప్పగలిగినారా? అంటే వాళ్ళ దగ్గర ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థమవుతా ఉంది. ఆడ తీసుకొచ్చినది ఏంటి? మీరు జరుగుతున్నది ఏదైనా ఒక సమస్య పరిష్కారంలో కానీ లేకుంటే అవతల ఒక నాయకుడిని విమర్శించాలని వచ్చినప్పుడు మీరు ఏం చేసినారో చెప్పాలా? లేదు మేమేం చేసినామో 19 నుంచి కానీ 24 వరకు 2014 నుంచి 19 కానీ మీరు 19 నుంచి 24కి ఏం చేశారు, ఈ యొక్క 15 నెలల కాలంలో 18 నెలల కాలంలో ఏం చేస్తారో చెప్పాలా? జగను దాదాపుగా 5 సంవత్సరాల్లో 12 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ను ప్రవేశపెట్టినాడు. 12 లక్షల కోట్లను బడ్జెట్ ప్రవేశపెడితే ఆయన ఖర్చు పెట్టింది 2 లక్షల కోట్ల రూపాయలు, 2,000 కోట్లు. అంటే సిగ్గుసరి ఉండాలి చెప్పుకోవడానికి కూడా 2,000 కోట్లు ఆ రోజు వాళ్ళు చేసినది. అదేవిధంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 18 నెలల కాలంలో మేము ఖర్చు పెట్టింది దాదాపుగా 8,000 కోట్లు. రికార్డు చూపిస్తాం, ఏ ప్రాజెక్టుకి ఎంత ఖర్చు పెట్టినాం, మీరు రండి, మీ దగ్గర మేము ఎక్కడెక్కడ ఖర్చు పెట్టామో ప్రాజెక్టుల వారికి కూడా మేము చూపిస్తామని చెప్తా ఉన్నాము. అదేవిధంగా 102 రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్లు వస్తే దానిని దానికి కూడా ఎక్కడ కూడా పనికి రాకుండా లిఫ్ట్ ఇరిగేషన్ కూడా నిర్వీర్యం చేసి, ఇందాకే మా సోదరు చెప్పినట్టు మా వాళ్ళు చెప్పినట్టు కూడా ఎక్కడ గ్రీస్ వేయడానికి లేకుండా ఏమీ చేయలేకుండా దాన్ని నిర్వీర్యం చేసి లిఫ్ట్ ఇరిగేషన్లనే పక్కకు పడేశారు. అది అతడు చేస్తే గొప్ప కార్యాలు. అసలు 1983లో ఒక రాయలసీమ కరువు వస్తే ఉద్దేశంతో ఎన్టీఆర్ తెలుగు గంగను ప్రారంభించింది ఎవరు? ఆఖరికి వీళ్ళు ఏమంటారు, తెలుగు గంగ కూడా మా వాళ్ళే తెచ్చినారు. అంటే ఏ పని చేసినా ఏ అభివృద్ధి చేసినా మేము తెచ్చినాము అంటే అప్పుడు వైఎస్ఆర్ పార్టీ లేకపోయినా మాదే మేమే తెచ్చినామంటారు. అదేవిధంగా 28/1/1988 పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ జాతికి అంకితం చేసింది ఎవరు? గౌరవనీయులు అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఏదైతే నందమూరి తారక రామారావు గారు చేశారు. మరి అయినా వైసీపీ నేతలు ఏమంటున్నారు, అది కూడా ఘనత మాదే. అంటే ఏ కార్యక్రమాన్ని తీసుకునేవంటి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ఇందాక మా సోదరి చెప్పినట్టు చరితమ్మ 2020లోనే జరిగింది. మళ్ళా ముఖ్యమంత్రి ఉన్న సమయంలో ఆగిపోయింది. మీరు 2020లో ముఖ్యమంత్రి అయితే 24 వరకు మీరు ముఖ్యమంత్రి అయినప్పుడు లిఫ్ట్ ఇరిగేషన్ అనుమతులన్నీ కూడా తను చెప్పినట్టు కూడా ఏ అనుమతులు లేవు. కేవలం రాజకీయ కమిషన్ల కోసం, జగన్ కోసము ఆయన కమిషన్లు, వాళ్ళ కాంట్రాక్టర్లు. ఎవరు కాంట్రాక్టర్లు? ఎంఆర్కే వాళ్ళ ఎంపీ కాంట్రాక్టరు, వాళ్ళ కాంట్రాక్టర్లు, వాళ్ళ కాంట్రాక్టర్ల కోసం దాన్ని పెట్టి దానికి సంబంధించినటువంటి ఏవైతే మొబిలైజేషన్ అమౌంట్ అంతా ఇచ్చి కేవలం రాజకీయాలు కోట్లు సంపాదించుకునే దురుద్దేశంతో అది ఎలాగపోతుందని చెప్పి కూడా ఆ రోజు తెలుసు. మరి అదే విధంగా మేము ఆపినామని చెప్పి మంత్రి హరీశ్వరరావు కూడా చెప్పాడు కదా. బీఆర్ఎస్ నేత హరీశ్వరరావు ఏం చెప్పాడు, మేము లిఫ్ట్ ఇరిగేషన్ ఆపేశాము అని చెప్పినప్పుడు
మీకు సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీ. ఎందుకంటే మీరంతా ఫ్రెండ్స్, మీరు బిర్యానీలు తింటారు, మీరు మంచిగా కౌలగించుకుంటారు, భాయ్ భాయ్ అంటారు, మంచి వెల్కమ్లు చెప్తారు. మరి మీ వెల్కమ్లు చెప్పినాక నువ్వు ఎందుకు కేసీఆర్ దగ్గరికి పోలేదు? ఎందుకు నువ్వు దాని మీద శ్రద్ధ చూపలేదని కూడా అడుగుతా ఉన్నాం. కనీసం మీకులో నిజాయితీ వహింటే ఇదే జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమ బిడ్డయ్యి రాయలసీమ ప్రజల తరఫున ఆ రోజు రాయలసీమ ప్రజలందరూ కూడా ఆ యొక్క 19లో బ్రహ్మాండమైన కూడా ఆడినారని చెప్పేసి చెప్తున్నారు. వాస్తవానికి 2020లో ఆ ప్రాజెక్టు మొదలుపెట్టింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. మరి ఎన్జిటి పర్మిషన్ లేక ఇతర అనుమతులు లేక 2022లో నిలిచిపోయినటువంటి ప్రాజెక్టు మరి 2 సంవత్సరాలు 22 నుంచి 24 వరకు అధికారంలో ఉన్నారు. మరి ఆ రోజు గుర్తుకు రాలేదా? మరి ఆ రోజు నిరసన తెలపలేదా? తెలపొచ్చు కదా. మరి ఆనాడు కేసీఆర్ గారితో ఉన్నటువంటి అవినాభావ సంబంధాలతోని వారికి ఉన్నటువంటి పరిచయాలతోని మరి పర్మిషన్ తీసుకోకుండా కేవలము వాళ్ళ స్వార్థం కొరకు ఆ ప్రాజెక్టును మొదలుపెట్టి కేవలం మోటార్లు అవి కొని 750 కోట్లు డ్రా చేశారే తప్ప అక్కడ చేసిందంటూ ఏమీ లేదు. అంత చిత్తశుద్ధి గలవాడే జగన్మోహన్ రెడ్డి అయితే వాళ్ళ జిల్లాలకు తాగునీటి అవసరాల కొరకు పనికొచ్చేటువంటి అలగనూరు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ఆనాడు ఉన్నటువంటి ఎస్టిమేట్లతో 3 నుంచి 4 కోట్లు ఖర్చు పెడితే అయిపోయేటువంటి పనికి మరి కడప ప్రజలకు తాగునీటి కూడా ఇవ్వడానికి ఇష్టపడినటువంటి వ్యక్తి ఈ రోజు రాయలసీమ గురించి, రాయలసీమ ప్రయోజనాల గురించి మాట్లాడుతున్నారంటే ఇది రాష్ట్ర ప్రజానీకమంతా కూడా గమనించుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి ఒకటే, మరి ఆనాడు అపోజిషన్ లీడర్గా ఉన్నప్పుడు గోర్కల్లు రిజర్వాయర్ మనకు శాశ్వత తాగునీటికి సాగునీటికి మనకు అవసరాలకు ఎంతైనా కానివ్వండి 1000 కోట్ల రూపాయలు అర్చించి ఈరోజు మనం ఖర్చు పెడుతున్నటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారు. మరి ఎగువ రాష్ట్రంలో ఈరోజు తుంగభద్ర డ్యాములు గేట్లు కొట్టుకపోతే ఖరీఫ్లో నీళ్ళు ఇచ్చి రబీలో నీళ్ళు ఇవ్వలేమని చెప్పేసి గేట్ల రిపేర్ కొరకు పొరుగు రాష్ట్రాలను ఒప్పించి